మనుషులు రోజు రోజుకి నీచంగా మారుతున్నారు. రాక్షస అవతారం ఎత్తుతున్నారు. వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిదండ్రులను చంపిందో నీచురాలు. ఆమె పేరు సురేఖ. కన్న తల్లంటే ప్రేమ లేదు, నాన్నంటే ఇష్టం లేదు. సాధారణంగా ఆడపిల్లలకు నాన్నంటే ఇష్టం ఉంటుంది. కానీ ఈ నీచురాలు సింగిల్ ఇంజెక్షన్ తో ఇద్దరిని చంపేసింది. పెంచి పెద్ద చేశారు. తమకున్న కాసింత భూమిలోనే వ్యవసాయం చేసి సురేఖను బాగా చదివించారు. డిగ్రీ చదివినా కూడా ఈ సురేఖకు బుద్ధి పెరగలేదు. పైగా రాక్షసలా మారింది. ఊరు పేరు తెలియని ఎవడో గొట్టంగాడి కోసం తనను భూమి మీదకు తీసుకొచ్చిన తల్లిదండ్రులను పైలోకానికి పంపింది. మనుషుల్లోనే రాక్షస జాతికి చెందిన సురేఖ చేసిన నేరాన్ని వికారాబాద్ డిఎస్పీ మీడియాకు తెలియజేశారు. బట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మి దశరథ దంపతులు వ్యవసాయం చేసుకుని బ్రతుకుతుంటారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. మూడో కూతురు మినహా అందరికీ పెళ్లి చేశాడు దశరథం. మూడో కూతురికి పెళ్లి చేసేందుకు ప్రయత్నంలో ఉన్నారు. డబ్బు కూడా రూపాయి పోగు చేస్తున్నారు. పిల్లల కోసం కొంత అప్పు కూడా చేశారు. అయినా పర్వాలేదు, ఉన్న ఆస్తి అమ్మైనా సరే సురేఖ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కొడుకు భార్య పిల్లలతో కలిసి బట్వారంలో బట్టల షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అయితే 25 ఏళ్ల సురేఖ బిఎస్సీ నర్సింగ్ చదివింది. వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వారి కుటుంబం హాయిగానే జీవిస్తోంది. మూడో కూతురు సురేఖ పెళ్లి కూడా చేస్తే బాధ్యతలు తీరుతాయని 58 ఏళ్ల దశరథం సంబంధాలు చూస్తున్నాడు. అయితే ఈ సురేఖ ఫోన్ లో రీల్స్ తెగ చూస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. అతను డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పింది సురేఖ. యువకుడు గురించి ఆరా తీశారు. కులాలు వేరు కావడంతో సురేఖ ప్రేమను వ్యతిరేకించారు. ఊళ్ళో పరువు పోతుంది. బంధువుల మధ్య తలెత్తుకోలేం. ప్రేమ పక్కన పెట్టు, మంచి యువకుడితో పెళ్లి చేస్తాం, డబ్బున్న వారి ఇంటికై పంపుతాం, ప్రేమను వదిలేయాలని తల్లిదండ్రులు మందలించారు. అయితే సురేఖ దారి తప్పుతుందని గ్రహించిన తల్లిదండ్రులు మంచి సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నారు. 1-2 సంబంధాల గురించి వివరాలు సేకరించారు. ఇదే విషయాన్ని ఫోన్ లో సురేఖ కూడా చెప్పారు. అయితే తాను ప్రేమించిన యువకుడిని వద్దన్నారని ఏకంగా తల్లిదండ్రుల మీద పగ పెంచుకుంది సురేఖ. ఎంతలా అంటే చంపేసేంతగా. ఆమెకు చంపాల్సిన అవసరమే లేదు. తాను ప్రేమించిన వాడితో లేచిపోతే సరిపోయేది. కానీ ఏకంగా హంతకురాలిగా మారింది. తన ప్రేమను అడ్డుకున్నారని చంపి పగ తీర్చుకోవాలనుకుంది. ఇక తనకున్న మెదడుతో ఏకంగా పోలీసులను, కుటుంబ సభ్యులను ఏమార్చాలనుకుంది. అందుకోసం తల్లిదండ్రులకు అతిగా మత్తు మందిచ్చి చంపితే ఎవరికి అనుమానం రాదని పక్కా ప్లాన్ వేసింది. అయితే మత్తు మందులు తనకు బయట సులభంగా దొరకవు. దీంతో ఆసుపత్రిలో మత్తు మందులు దాచే చోటును చూసింది. సమయం దొరికినప్పుడు దొంగిలించాలనుకుంది. జనవరి 23, 2026న మత్తు మందు 2 ml సీసాలను 4 దొంగిలించింది. అంటే ఒక్కొక్కరికి 2 చొప్పున ఇంజెక్ట్ చేయాలనుకుంది. ఆ మత్తు మందు పేరు ఇక్కడ చెప్పడం లేదు, కానీ అది చాలా ప్రమాదకరమైన డోసు. ఇక తన చేతికి మారణాయుధాలు దొరకగానే జనవరి 24న వీక్లీ ఆఫ్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో మోమినిపేట మండలం కేంద్రంలోని ఓ మెడికల్ షాప్ లో 3 సిరంజులు కొంది. వాటిని జాగ్రత్తగా బ్యాగులో దాచుకుంది. అయితే సురేఖ ఇంటికి చేరుకునేసరికి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. పొలానికి వెళ్లారు. పొలం నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసింది సురేఖ. పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసి ముగ్గురు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ తన ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులను అడిగింది. నాకు అతనంటే ఇష్టం, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగా తండ్రి కోపడ్డాడు. నీకెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వరకు కూడా ఆగలేవా అంటూ తల్లి కోపడింది. బయట తెలిస్తే పరువు పోతుంది, మా పరువు తీయద్దు. ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోతుంది. అన్నకు తెలిస్తే గొడవలవుతాయి. ఎవరికి చెప్పొద్దు, మేము కూడా చెప్పాం. ఇంకోసారి ఈ విషయం తీసుకురావద్దని సురేఖని హెచ్చరించారు. అయితే అది ఓ ఫార్మాలిటీకి మాత్రమే అడిగింది. చివరికి తన నిర్ణయమే కరెక్ట్ అనుకుంది సురేఖ. తన నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంది. వారి హెచ్చరికలతో మరింత కోపం పెంచుకుంది. అమ్మా నాన్నను చంపిన తర్వాత తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానులే అనుకుంది. నేను హత్య చేస్తే ఎవరో నమ్మలేరు, చివరకు దేవుడు కూడా అన్నంత కాన్ఫిడెన్స్ లో ఉంది సురేఖ. అప్పటికే 10 గంటలు కావస్తూ ఉండడంతో తల్లి లక్ష్మి నిద్ర వస్తుందని మంచం మీద వాలిపోయింది. ఆమెకు మోకాళ్ళ నొప్పులున్నాయి. దీంతో నేను మా డాక్టర్ని అడిగి మంచి నొప్పుల మందు తెచ్చానమ్మా అంటూ తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. నీకు మళ్లీ నొప్పులు నెల వరకు రావు చూడమంటూ తన బ్యాగ్ దగ్గరకు వెళ్ళింది. 2 సీసాల్లో నుంచి మొత్తం మందును సిరంజిలోకి ఎక్కించింది. పడుకోమని చెప్పి తొంటికి ఆ డేంజరస్ డోసును సింపుల్ గా ఎక్కించేసింది. అది కూడా కన్న తల్లికి. పాపం ఏమీ తెలియని ఆ అమాయకురాలు తన కన్న కూతురు తనకు నొప్పుల మందు తెచ్చిందని ఎంతో సంతోషించింది. కానీ కాళ రాక్షసి తనను చంపేస్తుందని ఆమె అస్సలు అనుకోలేదు, ఊహించలేదు. మత్తు ఎక్కడంతో ఆమె అలానే నిద్రపోయి నిద్రలోనే ప్రాణం కోల్పోయింది. ఎలాగూ చనిపోతుంది కదా అని కనీసం పల్స్ కూడా చూడలేదు సురేఖ. అయితే బయట చలిమంట వేసుకుని కూర్చున్నాడు తండ్రి దశరథం. అతని ఇంట్లోకి వచ్చే వరకు మంచం మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంది సురేఖ. ఓ అరగంట తర్వాత లోనికి వచ్చాడు. ఇక అప్పటికే తల్లి పని పూర్తి చేసింది సురేఖ. ఆ తర్వాత
తర్వాత అమ్మకు నొప్పుల మందు ఇచ్చాను, పడుకుంది, మా డాక్టర్ రాసిచ్చాడు మంచి మందు, చాలా మందికి వెంటనే నొప్పులు తగ్గిపోతాయంటూ చెప్పింది. సరేలే అమ్మా అని మంచం మీద పడుకున్నాడు. తండ్రికి కూడా ఆ 2 సీసాల మందు సిరంజిలోకి ఎక్కించి ఆ 5 ml మత్తు మందును బాడీలోకి ఎక్కించేసింది. అతను కూడా కాసేపటికి తుది శ్వాస విడిచారు. కొద్దిసేపు ఫోన్ లో రీల్స్ చూసుకుంది. ఆ తర్వాత పల్స్ చూడగా చనిపోయారని నిర్ధారించుకుంది సురేఖ. ఇక వెంటనే అసలు డ్రామా మొదలు పెట్టింది. హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు తనలోని నటన సావిత్రిని బయటకు తెసింది. తన అన్న అశోక్ కి ఫోన్ చేస్తూ బోరు మంది, అమ్మా నాన్న చనిపోయారన్నా, నాకు భయంగా ఉందని ఏడుస్తూ చెప్పింది. ఉదయమే తండ్రితో మాట్లాడాడు అశోక్. అంతా బాగున్నామని చెప్పాడు. వచ్చే ఆదివారం తన దగ్గరకు వస్తామని కూడా అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు ఎలా చనిపోతారని వణికిపోయాడు కొడుకు. వెంటనే ఎలా జరిగిందని ఏడుస్తూ అడిగాడు. నాకేమీ తెలియదన్నా, నాన్న మాత్రం అన్నతో మంచిగా ఉండు, అన్న చెప్పినట్లు విను, అన్న అన్ని విషయాలు చూసుకుంటాడని చెప్పి పడిపోయాడు. అమ్మను నిద్రలేపి విషయం చెప్పడంతో గుండెను పట్టుకుని కుప్పకూలిపోయింది. స్పృహ తప్పిందనుకుని సిపిఆర్ చేశాను, అయినా అమ్మ బ్రతకలేదని రోధించింది సురేఖ. వెంటనే అశోక్ కుటుంబంతో ఇంటికి వస్తూనే పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటూ వచ్చాడు. పోలీసులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో చుట్టూ గమనించగా ఓ చోట ఓ రక్తపు చుక్క కనిపించింది. ఆ వెంటనే పోలీసులకు అనుమానం కలిగింది. ఇంట్లో వెతకగా దాచిపెట్టిన 2 సిరంజిలను గుర్తించారు. వెంటనే సురేఖ బ్యాగ్ ను కూడా వెతకగా మరో సిరంజి దొరికింది. ఖాళీ మత్తు మందు సీసాలు 4 దొరికాయి. ఈ వెంటనే అడిగితే ఆసుపత్రిలో బ్యాగులో ఉంచుకొని మరిచిపోయి తెచ్చానని కహానీలు చెప్పుకొచ్చింది. కానీ ఫ్రెష్ గా ఉన్న రక్తపు చుక్కతో పాటు 2 సిరంజిలకు ఉన్న రక్తపు మెరకలతో వెంటనే వారికి సీన్ అర్థమైపోయింది. సురేఖ మీద అనుమానంతో ఆమె అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం అక్కడే చెప్పేసింది. కేవలం ఎవడో 2 ఏళ్ల క్రితం పరిచయమైన ఓ గొట్టంగాడి కోసం కన్న తల్లిదండ్రులను చంపింది నీచురాలు. ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటోంది. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కి తరలించారు. ఈ కేసును 3 రోజుల్లోనే ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. అయితే ఆమెను ఇంకా విచారిస్తున్నారు. ఎందుకంటే ప్రీడి ప్రోద్బలంతోనే చంపిందా లేక సొంత నిర్ణయమా అనేది తేల్చే పనిలో పడ్డారు. వాణ్ణి కూడా ఓ కంట కనిపెడుతూ ఉన్నారు పోలీసులు. మరి ఇలాంటి నీచ నికృష్టురాలని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చైర్ తెచ్చుకో మళ్ళీ పేపర్ ఇవ్వమనవా. మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విరాచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని పండుగ